నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు తిరిగి స్వాగతం. ప్రతిరోజు లాగానే మనం ఈరోజు కూడా జిల్లాల్లో కరోనా పరిస్థితి ఎలా ఉంది, పాజిటివ్ కేసులు ఎలా ఉన్నాయి, జిల్లాలో ఆర్థిక సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మన జిల్లా విలేకరి రమేష్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి రమేష్ గారు. నమస్కారం అండి. ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తి ఎలా ఉంది? ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తి స్వల్పంగా తగ్గిందని చెప్పుకోవచ్చండి. తొలినాళ్లలో అధిక సంఖ్యలో కేసులు నమోదవడం జరిగేది. కూడా రోజు 2000 నుంచి 2500 వరకు కూడా టెస్టులు చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గింది. ప్రస్తుతానికి 70 లేదా 90 మధ్యలోనే ప్రతిరోజు కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ తో జిల్లా ప్రధాన ఆసుపత్రికి వచ్చిన బాధితులకు ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయండి? ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో మాత్రం అత్యంత మెరుగైన వైద్య సదుపాయాలను ప్రజలకు అందిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని నివారించడంలో భాగంగా వైద్యులు ప్రజాసేవ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడున్న అత్యాధునిక వైద్య పరికరాలతో సులువుగా పరీక్షలు నిర్ధారణ చేయడమే కాకుండా వారికి కావాల్సిన వైద్య సదుపాయాలను కూడా ఇక్కడ వైద్యులు అందిస్తున్నారు. ఎటువంటి ఖర్చు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి ఇంటికి పంపడం జరుగుతోంది. కరోనా వైరస్ నియంత్రణకు జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుందండి? ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం కరోనాను కట్టడి చేయడంతో ఎంతో సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. తొలినాళ్ల నుంచి కూడా ఇక్కడ అధికారులు చేసిన చర్యల మూలంగానే ఇప్పుడు కేసులు తగ్గినాయన్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది. కరోనా కట్టడి చేయడానికి ముందస్తు ప్రణాళికను రూపొందించుకొని ఆ ప్రకారం పకడ్బందీగా అమలు చేస్తూ వస్తోంది. పట్టణాల నుంచి పల్లెల వరకు కూడా ఇటు నగరపాలక సంస్థ, అటు మున్సిపాలిటీలు, పంచాయతీలు అన్ని చోట్ల కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే ప్రజల్లోకి వెళ్లిన కరోనా గురించి ఒక భద్రతా భావం వల్లనే అయితే ప్రజలు సామాజిక దూరం పాటించడంలో గానీ, ఇటు మాస్కులు ధరించడంలో గానీ అన్ని విధాలా కూడా మంచిగా చేయడం జరిగింది. దాని వల్లనే ఇప్పుడు వైరస్ కట్టడిలో ఉందని స్పష్టంగా తెలుస్తోంది. జిల్లాలో ఎన్ని సంచార పరీక్షా కేంద్రాలు ఉన్నాయి? ఖమ్మం జిల్లాలో 2 సంచార వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అంటే ఇది వాహనాలు. ఈ వాహనాలు ప్రతిరోజు దూర ప్రాంతాలకు ఒక వాహనం వెళ్తుంది. ఖమ్మంలో జన సమూహం ఎక్కువగా ఉంటుందో అక్కడికి వెళ్లి వెహికల్ లో ఉంచడం జరుగుతుంది. ప్రజలు చాలా క్యాజువల్ గా కరోనా టెస్ట్ చేయించుకొని ఒకవేళ వాళ్ళకి ఎటువంటి పాజిటివ్ వస్తే అక్కడే ఎమ్మటే 5 రోజులు సరిపోయిన మందులు ఇస్తున్నారు. లేదంటే హోమ్ ఐసోలేషన్ లో వెళ్లాలని సూచిస్తున్నారు. అంత సులభతరంగా ఇక్కడ కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. జిల్లాలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యి హోమ్ ఐసోలేషన్ ఉన్న వారికి వైద్యులు ఏ విధంగా వైద్య సేవలను అందిస్తున్నారు? నెల 2 నెలల క్రితం ఎక్కువ మంది హాస్పిటల్ని ప్రిఫర్ చేయడం జరిగింది ఇక్కడ. అయితే ఇప్పుడు మాత్రం వచ్చిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల కానీ 2 గదులు ఉండి సదుపాయం ఉన్న వాళ్ళు మాత్రం ఇంట్లో ఉండటానికే ఇష్టపడుతున్నారు. అందుకు వైద్యులు కూడా అంగీకరించి వారికి కావాల్సిన మందులను ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి అనుమానం ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ చేయాలి, లేదంటే వైద్యుని సంప్రదించాలని కూడా నెంబర్ ఇస్తున్నారు. అందుకని ఎటువంటి భయం, అభద్రతా భావం లేకుండా హోమ్ ఐసోలేషన్ లో ఉండడానికి ఇక్కడ వాళ్ళు చాలా మంది ఇష్టపడుతున్నారు. మా జిల్లాలో స్వచ్ఛంద సేవా సంస్థలు ఒకవేళ పూర్వాలైతే వాళ్ళకి నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు, పళ్ళు అన్ని కూడా అందజేయడం జరుగుతుంది. అట్లనే ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకి ఈ స్వచ్ఛంద సేవా సంస్థలే కొద్దిగా ఆర్థిక సహాయం కూడా చేయడం జరుగుతుంది. కోవిడ్-19 అన్లాక్ నేపథ్యంలో జిల్లాలో ఆన్లైన్ విద్యా బోధన ఎలా సాగుతోందండి? ఖమ్మం జిల్లాలో ఒక ప్రణాళిక ప్రకారం ఆన్లైన్ విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. మొత్తం ఆ జిల్లాలో వచ్చి 1329 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 74,000 మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా విద్యను అభ్యసించేలా కూడా ఇక్కడ అధికారులు చర్యలు తీసుకున్నారు. టీవీ లేదా సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. అలానే ప్రతి రోజు కూడా ఉపాధ్యాయులు వాళ్ళని మానిటరింగ్ చేస్తూ మీరు ఎలా చదువుకున్నారు, ఏమైనా సందేహాలు ఉన్నాయని కూడా ఫోన్ ద్వారా వాళ్ళని అడగడం జరుగుతుంది. మొత్తం మీద ప్రతి విద్యార్థులు కూడా ఆన్లైన్ ద్వారా పాఠాలు వెళ్లే విధంగా జిల్లాలో అధికారులు చర్యలు చేపట్టారు. గత 2-3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల జరిగినట్టు అతలాకుతలం మనకు తెలుసు. ఇటీవల కురిసిన ఈ వర్షాలకు జిల్లాలో పరిస్థితి ఎలా ఉందండి? ఈ సీజన్ లో అత్యధిక వర్షపాతం ఖమ్మం జిల్లాలో నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొందడమే కాకుండా రహదారులు కూడా కొట్టుకుపోయాయి. అన్నదాత విషయానికి వస్తే చేతికొచ్చిన పత్తి పంట అంతా కూడా వర్షానికి నల్లబడిపోయి రంగు మారింది. ఖమ్మం జిల్లాలో 38,000 ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్లు ప్రాథమిక అంచనాలో తెలుస్తోంది. అలాగే పత్తి కూడా 37,227 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. రైతులు కూడా ప్రభుత్వం సహాయం చేయాలని కూడా కోరడం జరుగుతోంది. బాగుందండి. జిల్లాలో కోవిడ్ నేపథ్యంలో వివిధ అంశాల గురించి ప్రస్తావించి వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు రమేష్ గారు. నమస్కారం అండి. అదండి ఖమ్మం జిల్లాలో కోవిడ్-19 తాజా పరిస్థితి. మరి మరో రోజు మరో జిల్లాలో పర్యటిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.